సో రొమ్ములో వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. ఓకే, చాలామంది ఏమవుతుంది అని అంటే గడ్డను చూడంగానే ఇది క్యాన్సర్ ఏమో అనేసి చాలా భయపడుతూ ఉంటారు. అలా ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. 90% ఆఫ్ ద టైమ్స్ అవి నార్మల్ ఫ్యాట్కి సంబంధించినవి కానీ నార్మల్ టిష్యూ గడ్డలు కానీ ఉంటాయన్నమాట. కానీ ఏది క్యాన్సర్ గడ్డ ఏది కాదు అనేది మనకి ఐడియా ఉండదు. సో దానికోసం ఏం చేస్తాము అని అంటే, మీకు ఎప్పుడైనా కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేసి అంటాం. అంటే మన బ్రెస్ట్ని మనము ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెక్ చేసుకుంటాం? మంత్లీ ఒక్కసారి మన పీరియడ్స్ అయిపోయిన 10th డే రోజు కరెక్ట్గా. ఎందుకు అని అంటే ఆ టైంలో హార్మోనల్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది, బ్రెస్ట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకు కొత్తగా ఏ గడ్డ స్టార్ట్ అయినా కానీ మనకు అరే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డ అనేసి మనకు తెలుస్తుంది. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకేదన్నా నార్మల్ గడ్డ అయినా అయి ఉండొచ్చు. అది వెంటనే మనము మన డాక్టర్కి రిపోర్ట్ చేయాలి. సో నార్మల్గా ఈ ఫైబ్రో అడెనోమాస్ కానీ లేకపోతే ఈ లైపోమాస్ ఈ చిన్న చిన్న బినైన్ అంటే క్యాన్సర్కి సంబంధం కానీ గడ్డలు అయితే కనుక కొన్నిసార్లు అసలు ఏమీ చేయకుండా వదిలేస్తాం. అవి అలాగే ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే మాకు డౌట్ వస్తుందో అంటే గడ్డ పెయిన్ ఉండదు, ఆ తర్వాత స్లోగా పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత అది పెయిన్ లేకున్నా కానీ కొంచెం ఒక రకమైన హార్డ్నెస్ ఉంటుంది. ఒక స్టోన్ని పట్టుకుంటే ఎలాంటి హార్డ్నెస్ ఉంటుందో అలాంటి గడ్డ ఫర్మ్గా ఉంటుందన్నమాట. అలాంటి గడ్డలకి మేము వెంటనే బయాప్సీ సజెస్ట్ చేస్తాం. ఈ బయాప్సీలో మనము ఫస్ట్ బయాప్సీ అనేది చాలా అవసరం. చాలామంది డైరెక్ట్ సర్జరీ చేయించేయండి అది ఇది అనేసి వెంబడి పడతారు. అలా చేయకూడదు. సో ఫస్ట్ బయాప్సీ చేసుకోవాలి. బయాప్సీలో అది క్యాన్సరా కాదా అనేది మనము నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఆ క్యాన్సర్ కూడా ఏ రకమైన క్యాన్సర్ అంటే ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సరా, హార్మోన్కి సంబంధించిన క్యాన్సరా, లేకపోతే ఇమ్యునోథెరపీకి రెస్పాండ్ అయ్యే క్యాన్సరా, ఇలా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒక అమ్మాయికి వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొక అమ్మాయికి కంపారిజన్ చూస్తే అన్నీ ఒకటే ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. కరెక్ట్గా మనకు వచ్చిన క్యాన్సర్ ఏంటి, ఈ వచ్చిన క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఈమెకి బెటర్ రెస్పాన్సెస్ ఉంటాయి, బెటర్ ట్రీట్మెంట్ చేయగలము అనేది మనము చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆఫ్టర్ 45 years ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కూడాను ఆఫ్టర్ 45 years ఏజ్లో రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లలో మనం ఏం